కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం అందించుటకు మరొకసారి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి అంతగానో స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇదనపు వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రములు దేవా. ఇదేనా మన ప్రభువా వాక్యం అందించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఏకీభించిన ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మాధ్యమం ద్వారా ప్రభు చూస్తున్నటువంటి వీక్షకులందరినీ కూడా ప్రభు వాక్యం ద్వారా ప్రభు నీకు సన్నిహితులుగా చేసి రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి అనేకులను సిద్ధపరచుటకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానాంశం కోసము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి సంఘమునకు రాస్తున్నటువంటి ఈ లేఖన భాగములను అన్నమాట. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని సువార్త విషయమైనటువంటి అనేకమైనటువంటి వాక్యములు ఇక్కడ రాస్తూ సంఘమును బలపరుచుటకు సువార్త విషయము, సువార్త నమ్మని అన్యుల విషయము, వారు ఏ రీతిగా తీర్పును పొందుతారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుతూ స్టార్టింగ్లో ఈ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా 2వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇతరులను తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఏ విషయాల్లో తీర్పు తీరుస్తూ ఉన్నారో ఆ విషయాల్లో మీరు కూడా అదే తప్పులు చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు కదా అని చెప్తూ ఈ 4వ 5వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కనుక ఆ వచనం మనం చూస్తే, దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు వారి పట్ల ఎవరైతే ఇతరులను తీర్పు తీరుస్తూ ఉన్నారో, ఎవరైతే వారు తప్పు చేస్తూ కూడా అదే తప్పులు ఇతరులు చేస్తున్నప్పుడు ఎదుటివారిని తీర్పు తీర్చే వారి గురించి కూడా మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నారు. దేవుని యొక్క అనుగ్రహము మీ మీద ఉన్నదని ఎరుగక మీరు మారు మనస్సు పొందక మీ క్రియల విషయమై మీరు పశ్చాత్తాపడకుండా ఉన్నట్లయితే ఏ రీతిగా దేవుడు ఊరుకుంటారు? దేవుని తీర్పు కూడా మీకు వస్తుంది కదా అని మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును కూడా మీరు తృణీకరిస్తారా? అవును, దేవుడు తప్పు చేసిన వారి పట్ల ఆయన యొక్క కృప, కనికరము, సహనము, ఓర్పు కూడా చూపించడానికి ఇష్టపడతారు. వాక్యంలో కూడా ఉంటుంది, అనేకమైనటువంటి దుష్టులట వారి దుష్ట క్రియలకు దేవుడు వెంటనే తగిన శిక్ష ఇవ్వకపోవడం చూచి ఇంకా ఎక్కువగా దుష్టక్రియలు చేస్తూ ఉన్నారని చెప్పేసి సామెతల గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు చేసిన తప్పును బట్టి వారు మారు మనస్సు పొందటానికి వారికి ఇష్టం లేదు. ఎందుకని? దేవుని తీర్పు ఆలస్యమైపోతూ ఉంది. దేవుని యొక్క సహనమును, దేవుని యొక్క ఓర్పును, దేవుని యొక్క తగ్గింపును కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. వారు దాన్ని కేర్ చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని కృపను గనక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు తను ఇతరుల పట్ల అనగా మన పట్ల చూపించేటువంటి ప్రేమను కూడా మనం దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి తీర్పు అనేటువంటిది మనకి వస్తుంది. జాగ్రత్త అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుడు చూపించేటువంటి కృపను, దేవుడు చూపించేటువంటి ఆ యొక్క ప్రేమను, దేవుడు చూపించే కనికరమును, ఆయన యొక్క ఓర్పును, సహనమును కూడా మనం కనుక టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్లయితే, నేను చర్చికి వెళ్తున్నాను కదా, లేకపోతే నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా అని చెప్పేసి వీటన్నిటిని బట్టి కూడా దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, ఏమాత్రం కూడా మనల్ని శిక్షించడు అనేటువంటి అపోహలో కనుక ఉన్నట్లయితే అది చాలా భయంకరము,
చాలా భయంకరమైనటువంటి ఆలోచనలో మనం ఉన్నాం, భయంకరమైన తీర్పులోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని యొక్క కృపను కానీ కనికరమును కానీ ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును గనక నిర్లక్ష్యంగా చేసినట్లయితే అది మనకి ప్రమాదం అని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత వచనంలో కూడా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రతా దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు, దేవుని న్యాయమైన తీర్పు. ఇక్కడ కొన్ని విషయంలో ఈ యొక్క మాట గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో చూసినట్లయితే న్యాయమైన తీర్పు అనేటువంటిది చాలా అరుదుగా మనకి కనబడుతూ ఉంది, అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో అన్యాయం ఎక్కువైపోతున్నప్పటికీ, అవినీతి కార్యములు ఎక్కువైపోతున్నప్పటికీ, అపరిశుద్ధత ఎక్కువైపోతున్నప్పటికీ, మనుషులు ఎక్కువగా అన్యాయం వైపు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈ లోకంలో ఎవరైతే మరి వారు ఏ తప్పు చేయకపోయినా వారు అన్యాయమైన తీర్పును పొందుతున్నారు, న్యాయమైన తీర్పును పొందట్లేదు. మరి ఎంత భయంకరంగా కీడు అనేటువంటిది ఎంత భయంకరంగా మరి అనేక రీతులుగా మరి లోకంలో చెలరేగిపోతూ ఉంది. పాపం వల్ల, పాపం యొక్క పర్యవసానం వల్ల ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ లోకంలో న్యాయమైన తీర్పు అనేటువంటిది అతి తక్కువగా కొద్దిగా ఉంటుంది. కొంతమంది అయితే ఈ న్యాయమైన తీర్పు అనేటువంటిది లేదు కదా కనుక దేవుడు కూడా లేడు అనేటువంటి అపోహలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఎథిస్టులుగా వారు ఉంటున్నారు. అయితే ఇక్కడ వాక్యంలో ఉంది దేవుని న్యాయమైన తీర్పు. వాక్యంలో స్పష్టంగా ఉందంటే ఒకానొక రోజున ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీద బ్రతికిన ప్రతి వ్యక్తి కూడా, ఒకవేళ అప్పటికి చనిపోయి ఉన్నా బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని న్యాయపీఠమున వారు నుంచుంటారు. ప్రతి వానికి కూడా తీర్పు అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి పనిని బట్టి కూడా దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తారు. ఒకవేళ మంచి కార్యములు చేసినట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలము, ఒకవేళ చెడు కార్యములు చేసినట్లయితే దానికి కలిగినటువంటి శిక్ష కూడా ఖచ్చితంగా దేవుడు వేస్తాడు అనేటువంటి విషయము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు న్యాయమైనటువంటి దేవుడు, న్యాయమైన తీర్పు తీర్చేటువంటి దేవుడు. దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రం కూడా కాదు. ఈరోజు నీ లోకంలో ఉండేసి అన్యాయమైన కార్యములు నేను చేసుకుంటూ పోతాను, అవినీతి కార్యములు చేసుకుంటూ పోతాను, దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటారని చెప్పేసి ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన ఎందుకు ఓర్చుకుంటున్నారో, ఎందుకు మన పట్ల మరి శిక్షణ ఇంకా వేయట్లేదో అది మనం గ్రహించకుండా మనము హృదయమును కాఠిన్యము చేసుకున్నట్లయితే దేవుని న్యాయమైనటువంటి తీర్పు రోజున ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత నీవే నీ హృదయ కాఠిన్యం వల్ల తెచ్చుకుంటూ ఉన్నావు అనేటువంటి విషయము పౌలు గారు స్పష్టంగా రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే హృదయ కాఠిన్యం. ఎందుకని నీకు శిక్ష వస్తూ ఉంది, ఎందుకని మనకు శిక్ష వస్తూ ఉంటుంది అంటే మన యొక్క హృదయ కాఠిన్యము, మన హృదయము కఠినం చేసుకుని ఉన్నాం. ఏమో మరి ఏ విషయములు బట్టి అయినా సరే మరి హృదయంలో కాఠిన్యం చేసుకుని దేవుడు వాక్యం ద్వారా చెప్పుచున్న మాటలను వినకుండా మనకి నచ్చిన పనిని కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తీర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడని చెప్పేసి స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇందాక చెప్పని రీతిగా ప్రతి వానికి కూడా తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది వారు చేసేటువంటి క్రియలను బట్టి ఉంటుంది. అది మేలైతే మంచిది, ఒకవేళ కీడైతే దానికి తగినటువంటి శిక్ష కూడా ఉంటుందని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి మానవుడు కూడా నుంచవలసిందే. వారు ఏ మతస్థులైనా, ఏ దేశపు వారైనా, ఎంత పెద్ద హోదా ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు, ఇక్కడ జీవిస్తున్న కాలంలో కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని న్యాయపీఠం నందు పేద ధనిక ఏ భేదము, కులభేదం, మతభేదం, ఏ భేదము, దేశభేదం, ఏ భేదము లేకుండా నుంచోవాలి. అప్పుడు ఖచ్చితంగా న్యాయమైన తీర్పు అనేటువంటిది జరుగుతుంది. కనుక జాగ్రత్త. ఒకవేళ నీవు ఎవరైనప్పటికీ కూడా తీర్పు అనేటువంటిది ఉంటుందని చెప్పేసి స్పష్టంగా దీంట్లో రాయబడి ఉంది.
ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ 2వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ఎరగని మిగతా ప్రజలకి కూడా దేవుడు తీర్పు తీర్చును అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మనము ఈ యొక్క కాలంలో కనుక చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవులైనా, దేవుణ్ణి ఎరగనటువంటి మరి వేరే మతస్థులైనా సరే వారు చేసినటువంటి కార్యములను బట్టి తీర్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నీవు దేవుణ్ణి ఎరిగి నీవు చర్చిలోనికి వస్తూ మరి దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ కూడా నీవు గనక పాపం చేసినట్లయితే ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది అని చెప్పేసి వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడి లోకమును విడిచి యేసులోనికి వస్తావో, క్రీస్తులోనికి వస్తావో, నీ హృదయం ఏం చేయబడాలి? నీ హృదయం మార్చబడాలి. నీ హృదయం మార్చబడి దేవుని యొక్క పరిశుద్ధత వైపు నీవు అడుగులు వేయాలి. వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం దేవునిలోనికి వస్తామో మరి అవినీతి కార్యక్రమాలు ఇదివరకు చేస్తాం. మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధత కొరకు మన అవయవాలను మనము అప్పగించుకోవాలి. ఇంకా కిందకి కనుక మనం చదువుకున్నట్లయితే 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధత వైపు పయనించాలి. దేవునికి లోబడి విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. అది క్రైస్తవులుగా మనము అవలంబించవలసినటువంటి మార్గము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఏ మార్గంలో నీవు నేను నడుస్తున్నాం? మరి దేవుని నమ్ముకుని ఉన్నాం, మరి దేవునిలోనికి వచ్చి ఉన్నాం, రక్షణ పొంది ఉన్నాం, మరి దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మన యొక్క మార్గం ఏ రీతిగా ఉన్నది? మన హృదయము కాఠిన్యమైపోతూ దేవునికి అవిధేయమైన కార్యములు చేస్తూ ఉన్నామా? లేకపోతే ఇతరులు తప్పు చేస్తే ఆ తప్పులు మనము చేస్తూ ఇతరులను నిందిస్తూ ఉన్నామా? లేకపోతే మన జీవితంను మనం సరిచేసుకుంటూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల ఓర్పు చూపిస్తున్నాడని చెప్పేసి, ప్రేమను చూపిస్తున్నాడని చెప్పేసి, కనికరాన్ని చూపిస్తున్నాడని చెప్పేసి, శిక్ష వెంటనే రావట్లేదని చెప్పేసి మనం ఇష్టానుసారంగా మనం కనుక కార్యములు చేస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త, మనము దేవుని న్యాయపీఠం మీద ఖచ్చితంగా నుంచోవాలి. మన హృదయ కాఠిన్యం ఈ రోజున ఏం చేస్తుందంటే ఉగ్రతను మనకి మరి ఎక్కువ చేస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. ఈ రోజున ఒకవేళ దేవుళ్ళలోనికి వచ్చినా కూడా మరి ఇంకా పాత పద్ధతులు, పాత విషయములు, ఇంకా పాత పాపపు అలవాట్లు కూడా పోలేనట్లయితే అయ్యో మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో కానీ అది నామకార్థ జీవితమే, సరైన ఆత్మీయ జీవితం మనకు లేదు. ఇంకా దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం ఇంకా రాలేదు. దేవుని ఆత్మ నడిపింపులోనికి కనుక మనం వచ్చినట్లయితే పరిశుద్ధత కోసం పరితపిస్తాం, దేవుని పని పట్ల ఆశ కలిగి ఉంటాం. లేనట్లయితే ఈ లోక భోగముల విషయంలో పడిపోయి మనం దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును కూడా అవహేళన మరి అపహాస్యం చేస్తూ కూడా మరి అన్యులు ఎలాగ ఉగ్రత పాలవుతారో అలాగే మనం కూడా నశించిపోవాలని చెప్పేసి మరి దేవుడు వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఆయన ఉపమానంలో కూడా ఒక మాట చెప్తూ కూడా, విత్తువాడు విత్తనములు విత్తినప్పుడు కొన్ని విత్తనములు మంచిగా ఎదుగుతూ ఉన్నాయి, వాటితో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా వచ్చాయి. దేవుడు ఏమంటారు అంటే వాటిని వెంటనే తీయవద్దు, కలుపు మొక్కలు వెంటనే తీయవద్దు, కానీ ఎప్పుడైతే మరి కోతకాలం వస్తుందో అప్పుడు కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసివేసి వాటిని కాల్చివేయండి అని చెప్పేసి మరి ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు. ఈ రోజున సంఘంలోనే ఉంటున్నాం, సంఘంలోనే అనేకమైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ మన యొక్క పాత అలవాట్లు ఏమాత్రం కూడా పోలేదు. మరి పాత పాపపు అలవాట్లు ఏమాత్రం కూడా పోలేదు. మన హృదయం శుద్ధి చేయబడలేదు, మారు మనసు పశ్చాత్తాప అనుభవం మనకి రాలేదు. ఇంకా అలాగే ఉన్నట్లయితే దేవుడు ఊరుకుంటున్నారు. ఎందుకు ఊరుకుంటున్నారంటే మనం ఇంకా మరి ఏ రోజైనా సరే దేవుని వాక్యంను బట్టి మారు మనసు పొందుతామని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఓర్పును సహనమును కూడా తృణీకరించి హృదయ కాఠిన్యంతో గనక అవే పాపములు చేస్తున్నట్లయితే జాగ్రత్త,
తీర్పులోనికి నీవు నేను రావాలి. ఖచ్చితంగా దేవుని ఉగ్రత కాచుకుని ఉంటుంది కనుక అది చాలా భయంకరము. పేతురు గారు మరి దేవుని సంఘంలోనే ఉంటూ మరి దేవుని విషయంలో అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మళ్ళీ పాపంలో చేస్తే ఆ వ్యక్తిని గురించి పేతురు గారు అంటారు, ఆ వ్యక్తి అట దేవుని యొక్క విశ్వాస విషయము మరి సత్య విషయం తెలియకుండా ఉండటమే అతనికి మేలు, లేకపోతే అది ఇంకా భయంకరము. ఒకవేళ దేవుని సత్య విషయం తెలిసి ఇంకా పాపంలోనే ఉంటే అది చాలా భయంకరం అని చెప్పేసి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. వాక్యం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. మనం కనుక దేవునిలోనికి వచ్చి అనేకమైన విషయములు సత్య విషయములు మనం తెలుసుకుని దేవుని ప్రేమను, కృపను, కనికరమును, ఆయన న్యాయమైన తీర్పును కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ మార్గమును విడిచి పాపంలోనికి వెళ్ళిపోయినట్లయితే ఇక ఉగ్రత మనకు కాచుకుని ఉంటుందని కూడా వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ రోజున మన ప్రయాణం ఏ రీతిగా ఉంది, మన మార్గం ఏ రీతిగా ఉంది, మరి దేవునిలోనికి వచ్చి మనం ఏది మరి అవలంబిస్తూ ఉన్నాం, ఏది అనుసరిస్తూ ఉన్నాం, లోకపు పద్ధతులు అనుసరిస్తూ ఉన్నామా, మరి దేవునిలో పరిశుద్ధత కోసం పరితపిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి సహోదరుడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణకు, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు నీ యొక్క హృదయమును గనక నీవు గనక ఇవ్వలేనట్లయితే అది చాలా భయంకరము. ఈ రోజున లోకంలో ఉన్న విషయాలకు, లోకంలో ఉన్న కార్యములకు మన మనస్సునిస్తూ ఉన్నామేమో, దేవుని ఆత్మ నడిపింపుకి ఏమాత్రం మన హృదయం ఇవ్వలేకపోతే మనం చర్చిలో ఉన్న, లోకంలో ఉన్న ఏమీ మనకి ఉపయోగం. మరి ఒకవేళ చర్చిలో ఉండి దేవుని వాక్యములు అనేకమైనవి చెవుల ద్వారా వింటున్నా మన మనస్సులోనికి వెళ్ళినట్లయితే, మన హృదయము మార్పునకు అవి కారణం కాకపోతే మరి ఏమి ప్రయోజనం? మనం అనేక వాక్యములు వినటం ద్వారా కొంతమంది అనేకమైన వాక్యములు, అనేకమైనటువంటి కూడికలు ఉంటారు, కానీ వారి హృదయము దేవుని ఆత్మ నడిపింపుకు వారికి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వారి హృదయంలో గర్వము, వారి హృదయంలో వారి యొక్క విషయముల కంటే ఎదుటివారిని తీర్పు తీర్చడానికే, ఎదుటివారి యొక్క భక్తిని బెరీజు వేయడానికే వారి హృదయం ఉంటుంది, కానీ వారు చేస్తున్న కార్యములను వారు కనీసం కూడా రవ్వంతైనా వారిలో ఉన్నటువంటి పాపమును తీసివేసుకోవడానికి ఇష్టపడు. ఈ రోజున అటువంటి జీవితం అయితే ఎంత భ్రష్టులమో, ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నామో కదా. దేవుడు అటువంటి వారి పట్ల ఎంతగానో తన ప్రేమను, కృపను, సహనమును చూపిస్తున్నా ఇంకా వాటి నిమిత్తము మరి పశ్చాత్తాపడకుండా, పరిశుద్ధత కోసం ప్రయాసపడకుండా ఉన్నట్లయితే అది చాలా భయంకరము. ఈ రోజున దేవుని న్యాయమైన తీర్పు గురించి దేవుడు మాట్లాడుచున్నాడు కనుక ఆ న్యాయమైన తీర్పులోనికి మనం రాకుండా ఉండాలి అంటే, ఆ దేవుడు విధించేటువంటి ఉగ్రతను కనుక మనం తప్పించుకోవాలంటే ఇప్పుడే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. మన హృదయంలో యేసు ప్రభువునికి చోటిచ్చి ఆయన మార్గంలో నడుచుటకు, ఆత్మ ప్రేరేపణకు, ఆత్మ నడిపింపుకు కూడా మనం విధేయత చూపించాలి. మరి ఇప్పటి వరకు కూడా మన జీవితము ఒకవేళ భయంకరమైనటువంటి జీవితమేమో, దేవుళ్ళో ఉంటూ అనేకమైన పాప కార్యములు చేసినట్లయితే ఇప్పుడే దేవుని యొద్దకు వద్దాం. దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆత్మ నడిపింపు కోసం మన ఆత్మలను ఆయన సన్నిధిలో మరి పెట్టి, ప్రభువా నా ఆత్మ కలిగిన కల్మషం, నా శరీరమును కలిగిన కల్మషమును కూడా నీ పరిశుద్ధ రక్తముతో, శిలువ మీద కాచిన నీ రక్తంతో కడగమని ఆయన పాదముల యొద్ద పడి మన కన్నీటితో ఆయన వేడుకుందాం. లేనట్లయితే దేవుని యొక్క మరి న్యాయమైన తీర్పులోనికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉగ్రతను మనం ఫేస్ చేసుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. ఈ రోజున మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలను కనుక గ్రహించి మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి వేసుకోవాలనుకుంటే ఇప్పుడే దేవుని యొద్దకు వద్దాం. దేవుని వాక్యం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఖచ్చితంగా నుంచోవాలి. ఖచ్చితంగా మనం చేసిన దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత విశ్వాసులుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం చేసే కార్యములు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, మరి దేవుడు బేరీజు వేస్తారు కనుక, దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తారు కనుక
ఈరోజే మన యొక్క జీవితం సరిచేసుకుందాం. మరి ఉగ్రత దినమునకు మన హృదయ కాఠిన్యం వల్ల ఆ ఉగ్రత దినముల్లో మనకు వెళ్లకుండా దేవుడు ఇచ్చినటువంటి అవకాశంను గనక మనం గనక సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అవకాశం మనకు కలుగుతుంది. మరి దేవుడు ప్రేమమయుడే, దేవుడు కనికర సంపన్నుడే. ఆయన కనికరమును ప్రేమను కూడా మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకుని నిర్లక్ష్యం చేసినట్లయితే దాని ద్వారా గొప్ప మరి తీర్పును మన జీవితం మీద మనమే తీసుకుని వస్తున్నాము. కనుక ఈ రోజున దేవుని తీర్పును, న్యాయమైనటువంటి తీర్పును కూడా మనం ఆయన లక్షణముల్లో పెట్టుకుందాం. ఆయన లక్షణముల్లో ప్రేమ ఉంది, ఆయన లక్షణముల్లో గొప్ప సహనం ఉంది, దీర్ఘశాంతం ఉంది. అలాగే ఆయన న్యాయవంతుడు. మరి తప్పును తప్పుగా ఆయన చూస్తాడు కనుక, పాపమును పాపముగా ఆయన చూస్తాడు కనుక మనం గనక ఆయన ప్రేమను కృపను కూడా నిర్లక్ష్యం చేసి ఆయన న్యాయ లక్షణమును కనుక మర్చిపోయినట్లయితే అది చాలా భయంకరము. ఈ రోజున దేవుడు చూపించేటువంటి సహనమును కానీ, దేవుడు చూపించే కనికరమును కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన ఎప్పుడైతే ప్రేమను చూపిస్తున్నారో, ఎప్పుడైతే మనకి మారమని మరి అనేకమైన అవకాశములు ఇస్తున్నారో ఆ వాటినన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే మనము దేవుని ఉగ్రత నుండి బయటపడడానికి అవకాశం ఉంది. వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు వెసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇక్కడ వాక్యంలో కనుక చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క మాట ఎవరికి చెప్తున్నారంటే, దేవునిలోనికి వచ్చిన తర్వాత విశ్వాసులుగా మనం తీర్చబడుతున్నప్పుడు దేవుడట మనల్ని శిక్షిస్తారు. ఎందుకని శిక్షిస్తారు? మనలో ఏమైనా పనికిరాని తీగలు ఉన్నట్లయితే దాన్ని తీసివేసి కాల్చివేస్తారు. మనము బహు ఎక్కువగా ఫలించాలని చెప్పేసి క్రీస్తులో వేరుపారి, ఆయన ప్రేమలో వేరుపారి, ఆయనలో అనేకమైనటువంటి లక్షణంలో పాలు పొందాలి, ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని చెప్పేసట మనలో ఉన్నటువంటి పనికిరాని పాపపు లక్షణములను దేవుడు ఏం చేస్తారంటే తీసివేస్తారు. అందుకే దేవుడు శిక్షించినప్పుడు మనం విసుక్కోకుండా దేవుడు చేసేటువంటి శిక్షను మనం స్వీకరించినట్లయితే మనకు మేలు కలుగుతుంది. ఈ రోజున దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క విషయంలో విధేయత చూపిస్తూ ఉన్నామా? ఒకవేళ ఇది దేవునికి నచ్చదు, ఇది చేయకూడదంటే వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే మన పాపముల విషయమే కనీసం దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ మనలో పలానా పాపం ఉందని చెప్పేసి, మనలో పలానా పాపపు లక్షణం ఉందని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టలేని జీవితం అయితే అది చాలా భయంకరము. ఎందుకంటే దేవుడు కుమారులను శిక్షించినట్టుగా దేవుడు మనం శిక్షిస్తూ ఉన్నారు. మరి చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఏ రీతిగా వారు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేసైనా ప్రేమతో వారిని చక్కగా సరైన మార్గంలో పెడతారో ఆ రీతిగా దేవుడు ప్రేమతో చేసేటువంటి శిక్షను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఊరుకుంటున్నారులే, దేవుడు ప్రేమిస్తారులే, దేవుడు ఏమాత్రం కూడా ఒకవేళ ఆయన అనేకమైనటువంటి మరి ఆజ్ఞలు ఇచ్చిన వాటిని ఏమాత్రం కూడా పాటించకుండా ఉన్నా నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తారులే అన్నటువంటి అపోహలో ఉన్నట్లయితే అది తప్పుడు బోధ. అటువంటి బోధ నుంచి దేవుడు మనల్ని రక్షించునుగాక. గనుక ఈ రోజున దేవుడు చూపేటువంటి ప్రేమను, దేవుడు చూపేటువంటి కృపను, న్యాయమును కూడా మనం పరిగణలోకి తీసుకుని మన జీవితంలో దేవునికి సమర్పణ చేసుకుందాం. కనుక దేవుడు చూపించేటువంటి ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన చూపించేటువంటి సహనమును బట్టి కూడా మనం ఏమాత్రం హృదయ కాఠిన్యంలో పడకుండా ఆయన ప్రేమను బట్టి మన జీవితం సరిచేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపును, మరి దేవుని విషయం పట్ల ఆసక్తిని కూడా కలిగే విధముగా మనం దేవుని వద్దకు వద్దాం. మరి సిద్ధపడిన వారు ప్రార్థనలోకి ఇవ్వించండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. నీ న్యాయమైన తీర్పులో ప్రభువా మేము చేసే ప్రతి పనికి కూడా ప్రభువా నీ ప్రతిఫలం ఇస్తావు గనుక ఈ దినమున ప్రభువా నీవు చూపించేటువంటి కృపను, నీవు చూపించేటువంటి ప్రేమను, కనికరమును, సహనమును ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా మాలో ఎప్పటికైనా ఒకవేళ హృదయ కాఠిన్యంతో ఉన్నట్లయితే ఆ ప్రతి హృదయ కాఠిన్యంను తీసివేయండి ప్రభా. నీవు చూపించే మార్గంలో ప్రభా మరి ఆత్మకు లోబడిన ఆయన ఆత్మ తండ్రికి లోబడి ప్రభా జీవించినట్లు కృప మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాల వేడుకను పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరబుర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాలు తెలియజేసుకుంటున్న మీ అందరికీ మరణాత.